హాయ్ గైస్, వెల్కమ్ టు కిరణ్ ఎస్ఎస్కే ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పుష్ప మూవీలో లిరికల్ వీడియో సాంగ్ అనేది మనం మొబైల్లో కైన్మాస్టర్ యాప్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చో నేను మీకు వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో మనం చూస్తూ ఉంటాం కదా మూవీస్ లిరికల్ సాంగ్స్, లిరికల్ వీడియో సాంగ్స్. సో ఆ స్టైల్లో మనం ఒక పిక్ని, సో మన పిక్ని అయినా సరే బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ని యూజ్ చేసుకొని మన పిక్ అక్కడ యాడ్ చేసి మనం ఏ విధంగా లిరిక్ వీడియో అనేది క్రియేట్ చేయాలో నేను మీకు వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓన్లీ ఒకే ఒక్క స్టెప్ చూపిస్తాను గైస్, అది కూడా చాలా సింపుల్గా అర్థమవుతుంది మీకు. జస్ట్ చిన్న సింపుల్ ట్రిక్ అనమాట, దాంతో మీరు సింపుల్గా యానిమేషన్ చేసుకోవచ్చు గైస్. చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, సో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే కావాలి. సో ఆఫ్టర్ మీరు ఏ ఇమేజ్ని అయితే మీరు చేయాలనుకుంటున్నారో, సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన ఇమేజ్ వస్తుంది కదా పిఎన్జీ ఇమేజ్, సో ఆ ఇమేజ్ అనేది మీరు పిఎన్జీ ఇమేజ్ టైప్ అనేది అయితే మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకుని ఈ విధంగా పిక్ని అయితే క్రియేట్ చేసుకోవాలి కదా. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా. అండ్ ఆఫ్టర్ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ మీరు చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు మీ మొబైల్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ యాప్ని మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి పైన క్రియేట్ న్యూ కనిపిస్తుంది కదా, సో సింపుల్గా క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి క్రియేట్ మీద కొట్టండి గైస్. అండ్ ఆఫ్టర్ వచ్చేసి క్రియేట్ కొట్టేసిన తర్వాత మనకి సెకండ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. పైన రైట్ సైడ్లో మీడియా కనిపిస్తుంది కదా, సో మీడియా మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ ఇమేజ్ యాసెట్స్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ మీడియాలో అయితే ఈ విధంగా అయితే మీరు స్క్రీన్ మీద అయితే ఈ విధంగా ఒక కలర్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి గైస్, ఓకేనా. ఈ విధంగా దీన్ని ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా కొంచెం లెంత్ పెట్టుకున్నా పర్లేదు, మనం తర్వాత వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఓకే, ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే యాడ్ చేయాలి. అండ్ ఇంకా పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా మనం క్రియేట్ చేసుకుంది, సో దాన్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేయాలి, యానిమేషన్ చేయాలన్నమాట. ఎలాగో చూపిస్తాను చూడండి. సో నేమ్స్ కూడా ఉంటాయి, సో నేమ్స్ కూడా మీరు ఈ విధంగా టైప్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి పిఎన్జీ ఇమేజ్ టైప్, ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా వస్తుంది, మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ వచ్చేసి ఇక్కడ నేను ఏదైతే ఎడిటింగ్ చేశానో, సో ఏదైతే నేను ఇమేజ్ తీసుకున్నానో ఆ ఇమేజ్ని అయితే నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను గైస్, చూడండి. మనం ఏ విధంగానే సరే మనకు నచ్చినట్టు మనం యానిమేషన్ చేసుకోవచ్చు, అది ఏ విధంగా సరే మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. సో నేను ఒక స్టైల్లో చూపిస్తాను చూడండి, ఓకేనా. ఓకే గైస్, ఈ విధంగా చేసేసిన తర్వాత దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ పిక్ని ఇక్కడ పెడుతున్నాను అనమాట. సో ఈ విధంగా ఈ ప్లేస్లో ఉంచేసి మీరేం చేస్తారంటే కొంచెం ఈ విధంగా పెంచేసుకోండి, మరీ ఫుల్ అయితే పెట్టకండి, కార్నర్స్ ఉన్నాయి కదా, సో మళ్ళీ మనకి ఎక్కువైపోద్ది. సో మీరు ఏం చేస్తారంటే మరీ ఫుల్ పెట్టొద్దు, ఈ విధంగా జస్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి, ఓకేనా. సో పైన కలర్ కనిపించిన ఏం కాదు, బ్లాక్ కలర్, ఓకేనా గైస్. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకొక ఇమేజ్ని అయితే నేను యాడ్ చేస్తాను గైస్. సో ఈ ఇమేజ్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో చూడండి గైస్, ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో సో సేమ్ అదే లెంత్ అదే సైజ్ పెట్టుకోవాలి, ఓకే గైస్. చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. అండ్ ఆఫ్టర్ వచ్చేసి నేనేం చేస్తానంటే ఇప్పుడు కొంచెం ఈ విధంగా సైడ్కి డ్రాగ్ చేసి ఇక్కడ సెంటర్లో ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడైతే దీనికి యానిమేషన్ అయితే ఇస్తాను గైస్. సో ఎలా ఇస్తానో చూడండి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. సో కొన్ని యాప్స్లో ఏంటంటే కైన్మాస్టర్ యాప్లో ప్లస్ ఐకాన్ ఉండదు, కీ సింబల్ ఉంటుంది అనమాట. సో ఆ కీ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్ని ఈ విధంగా జూమ్ చేసి సైడ్కి ఈ విధంగా డ్రాగ్ చేశాను గైస్, చూడండి ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు కింద ఉంది కదా పిఎన్జీ ఇమేజ్, సో ఈ ఇమేజ్ని కూడా సేమ్ అదే విధంగా నేను చేస్తాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా జూమ్ చేసి ఈ విధంగా సైడ్కి డ్రాగ్ చేస్తాను, ఓకేనా గైస్. సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ ఇమేజ్ని ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసుకొని గైస్, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్ గైస్, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఈ విధంగా జూమ్ చేయండి, ఫుల్ జూమ్ చేయండి గైస్, ఓకేనా.
సో ఫుల్ జూమ్ చేసేసిన తర్వాత అండ్ కింద ఇమేజ్ ఉంది కదా, సో దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఫుల్ జూమ్ చేయండి సైడ్కి లాగి. ఓకే, ఈ విధంగా ఫుల్ జూమ్ చేసాను గైస్. సో ఒకసారి చూద్దాం వీడియో ఎలా వచ్చిందో. ఓకేనా, గైస్ చూడండి యానిమేషన్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ మీకు ఇంకా చూసుకోండి గైస్, మీరు ఈ విధంగానే చేయొచ్చు. సో ఇంకొక స్టెప్ చూపిస్తా చూడండి, ఇంకొక స్టైల్లో. సో నేను ఎక్కడైతే యానిమేషన్ ఏం చేయలేదు, ఈ స్టార్టింగ్ పొజిషన్ అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి దీన్ని కూడా ఎలా వస్తుందో. గైస్ చూసారు కదా. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం వేరే స్టైల్ కూడా కావాలంటే మనం జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా జూమ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా ఈ విధంగా ఇమేజ్ని క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసి ఈ విధంగా జూమ్ చేస్తున్నాను గైస్. చూడండి గైస్ చూసారు కదా. సో ఈ విధంగా జూమ్ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ ఈ విధంగా సైడ్కి డ్రాగ్ చేయండి. నెక్స్ట్ సైడ్కి డ్రాగ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి, క్లిక్ చేసి మళ్ళీ ఈ విధంగా కొంచెం జూమ్ తగ్గించుకోండి. సో మీరు కావాలంటే ఈ స్టైల్లో కూడా పెట్టుకోవచ్చు, ఇలా క్రాస్ అయినా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా జూమ్ తగ్గించండి అండ్ ఆఫ్టర్ ఈ ఇమేజ్ని కూడా సేమ్ ఇదే విధంగా జూమ్ తగ్గించి ఈ విధంగా క్రాస్ పెట్టండి గైస్. గైస్ ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఒకసారి వీడియో అయితే చూద్దాం చూడండి. గైస్ చూసారు కదా. సో మనకైతే ఈ విధంగా సింపుల్గా అయితే మనకి యానిమేషన్ అయితే వచ్చేసింది. అండ్ మీరు ఇంకా ఇక్కడ మనకి ఉంటాయి కదా, నేమ్స్ ఉంటాయి కదా, సో లిరిక్స్ ఉంటాయి కదా. సో ఆ లిరిక్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఓకేనా. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత నేను ఈ పాయింట్లో ఒక లిరిక్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో చూడండి ఎలా యాడ్ చేస్తాను. సో సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నానో దాన్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను గైస్. చూడండి. సో ఈ విధంగా నేను ఇక్కడ యాడ్ చేసేసి ఇక్కడ కొంచెం ఈ విధంగా యానిమేషన్ అయితే ఇస్తాను, ఫేడ్ ఆర్ పాప్ ఆర్ ఈ విధంగా గైస్. సో చూడండి మనకి చాలా అయితే ఉన్నాయి ఇక్కడ యానిమేషన్లు. సో నేను ఈ విధంగా అయితే చేస్తాను గైస్. చూడండి. సో అండ్ ఆఫ్టర్ ఇలా అయిపోయిన తర్వాత గైస్ ఈ విధంగా అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇదే ఇమేజ్ని ఇక్కడ కట్ చేసేయండి గైస్. ఓకేనా. సో ట్రిమ్ రైట్ ఉంది కదా, సో ట్రిమ్ రైట్ మీద క్లిక్ చేసుకోండి, మనకు ఆటోమేటిక్గా అయితే కట్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ వచ్చేసి ఇంకొక లిరిక్ని అయితే మీరు యాడ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి గైస్. సో మీడియా మీద క్లిక్ చేసుకోండి, క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ మనం ఏదైతే చేసామో అందులో మీరు ఈ విధంగా ఆ ఇమేజ్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి గైస్. ఓకేనా గైస్ చూడండి ఈ ఇమేజ్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. సారీ గైస్, నేను ఆల్రెడీ దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ ఉంది. సో నేను దాన్ని అయితే యాడ్ చేస్తాను చూడండి గైస్. ఓకేనా. ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ ఫ్రంట్ ఉంది కదా, సో మనకి లిరిక్ అనేది నేను ఇక్కడ మనకి ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో చూడండి ఎలా చేస్తాను నేను. సింపుల్గా ఈ విధంగా క్లిక్ చేసి నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, సో దీన్ని దాన్ని కదా, ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కదా పిఎన్జీ ఇమేజ్, సో అల్లు అర్జున్ సార్ ఉన్నది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ పైన ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మనకి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ వచ్చినాయి కదా, సో దీని మీద క్లిక్ చేసుకొని బింగ్ టు ఫ్రంట్ అని కొడతా గైస్. చూడండి. సో బింగ్ టు ఫ్రంట్ కొట్టిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అయితే ఇది బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. చూడండి. సో అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ని ఓవరాల్ యానిమేషన్ చేస్తాను అనమాట. సో చూడండి గైస్ ఈ విధంగా. ఓకేనా గైస్, ఒకసారి వీడియో అయితే చూపిస్తాను చూడండి. వీడియో అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. సో మీరు కూడా ఈ విధంగా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను వాటికి తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని ఎంతే వదిలేకండి, ఇక్కడ మీరు ఈ విధంగా ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని ట్రిమ్ ఉంది కదా, సో ట్రిమ్ మీద క్లిక్ చేసుకుని ట్రిమ్ రైట్ కొట్టండి, ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా మొత్తం కట్ అయిపోతుంది. సో మనకు మిగతాదంతా రైట్ పార్ట్ అంతా అవసరం లేదు కదా, సో అందుకనమాట ఈ విధంగా కొట్టేస్తున్నాను. ఆఫ్టర్ మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఎక్స్పాండ్ చేయొచ్చు గైస్ ఈ విధంగా. ఓకేనా. ఆఫ్టర్ మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి వీడియో చూపిస్తా చూడండి. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఎన్ని యానిమేషన్ కదా, సో ఎన్ని యానిమేషన్లో వచ్చేసి స్లైడ్ రైట్ కొడతా. అండ్ ఇంకొకటి ఇక్కడ కొంచెం ఫాస్ట్గా పెట్టుకుందాం. అండ్ ఇది కూడా అంతే, స్లైడ్ రైట్ కొట్టేసి ఇన్ని యానిమేషన్లో కొంచెం ఫాస్ట్గా పెడదాం. ఓకేనా గైస్. సో ఒకసారి వీడియో అయితే చూపిస్తా చూడండి ఎలా వచ్చిందో. గాయస్ చూశారు కదా. సో మనకి సింపుల్గా అయితే వీడియో అయితే వచ్చేసింది. మనం ఈ విధంగా ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్
అండ్ ఇంకా వచ్చేసి ఈ విధంగా మనం ఫండ్స్ని యూజ్ చేసుకొని మనం సింపుల్గా అయితే మన ఇమేజ్ని కూడా మనం సింపుల్గా ఒక మూవీ స్టైల్లో లిరిక్ అనేది మనం క్యాన్వా షాప్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏమైనా కొత్త ఐడియాస్ చెప్పాలని నేను అనుకుంటే మీరు దాన్ని నాకు కింద కామెంట్ చేయండి, నేను వాటిని చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను గైస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం. బాయ్.